అంటే చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి మేడం. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా జుట్టు తొందరగా ఊడిపోతుంది అనేది. అది అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మీరు? అది హెల్మెట్ వల్ల ఎంతవరకు ఉన్నది అనేది నేను కూడా చెప్పలేనండి. బట్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు చాలాసేపు ట్రావెల్ చేయడం వల్ల స్వెట్ వచ్చేస్తుంది. స్వెట్తో పాటు క్రానిక్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో కొంచెం ఫ్రిక్షన్ ఉన్న చోట డెఫినెట్గా హెయిర్ లాస్ ఉండిండొచ్చు. సో దాంతో కూడా హెయిర్ ఫాల్ ఉండొచ్చు. ఓకే. అంటే హెయిర్ ఆయిల్ కూడా రెగ్యులర్గా వాడకపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది అంటారు. కొంతమంది డైలీ పెట్టుకోవాలంటారు, కొంతమంది అంతగా అక్కర్లేదంటారు. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో. ఏంటి, ఎలా ఫాలో అవ్వాలంటారు? ఒకవేళ పెట్టుకుంటే నైట్ టైం పెట్టుకోవాలంటారా, లేకపోతే వీక్లీ ఇన్ని డేస్ పెట్టుకుంటే సరిపోద్ది అంటారా? ఏం చెప్తారు మీరు? అంటే హెయిర్ ఆయిల్కి హెయిర్ ఫాల్కి ఏం సంబంధం లేదు. అది చాలామంది అంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయి ఉంటుంది. హెయిర్ ఆయిల్ పెట్టుకోకపోతే కొంతమంది హెడేక్ వచ్చేస్తుంది అని చెప్తారు. బట్ హెయిర్ ఆయిల్ అప్లికేషన్కి హెయిర్ గ్రోత్కి ఏమీ సంబంధం లేదు. బట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసినాక అంటే హెడ్ బాత్కి ముందు ఓవర్ నైట్ అప్లికేషన్ కానీ లేకపోతే 1 అవర్ ముందు కానీ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ నుంచి ప్రోటీన్ లాస్ అనేది తగ్గుతుంది. ప్లస్ కొంచెం గ్రూమింగ్కి యూజ్ అవుతుంది. అది కూడా అంటే చాలా ఇన్వెస్టిగేషన్ చాలా రీసెర్చ్ అంతా అయినాక ఆలివ్ ఆయిల్ అవి ఇవి పెడతారు కదా, ఏ ఆయిల్ పెనెట్రేట్ అవ్వదు ఎక్సెప్ట్ కోకోనట్ ఆయిల్. ఓకే. సో కోకోనట్ ఆయిలే బెస్ట్. అది కూడా 1 అవర్ బిఫోర్ హెయిర్ వాష్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంది. కొన్ని రకాలైనటువంటి మూలికలతో కలిగిన ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ లాస్ మొత్తం పోతుంది, కొత్త హెయిర్ వస్తుంది, లేదంటే పెద్ద లాంగ్ హెయిర్ రెడీ అవుతుంది అంటూ కూడా కొన్ని ఎక్కువగా వస్తున్నాయి. ఆదివాసి ఈ టైప్ ఆఫ్ నేమ్స్తో. అది ఎంతవరకు నిజం అంటారు? వీ వోంట్ బిలీవ్ అండి అవన్నీ. ఎందుకంటే ఇంత రీసెర్చ్ చేసి ఇంత మెడిసిన్స్ ఇస్తున్నా కూడా 100% మనం చెప్పలేం కదా ఎవరికి ఎలా వస్తుంది అని. సో నేనైతే అవన్నీ కూడా ఐ డోంట్. ఓకే. చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి మేడం. అంటే ఎక్కువ సార్లు గుండు చేయించుకుంటే కొత్తగా హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది, హెయిర్ లాస్ తగ్గుతూ ఉంటుంది. మరోవైపు ఉంగరాల జుట్టు ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ అనేది ఎప్పటికీ ఉండదు అనేది కొన్ని ప్రజల్లో బాగా ప్రాచుర్యం ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అవన్నీ అపోహలే అండి. ఎన్నిసార్లు గుండు చేసుకున్నా హెయిర్ ఏమీ అంటే ఎక్స్ట్రా హెయిర్ కానీ, ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ ఎంత ఉన్నాయి స్కాల్ప్ మీద అనేది మనం పుట్టినప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఓకే. అంతే. తర్వాత కొత్త హెయిర్ ఫాలికల్స్ రావు, అవే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు హెయిర్ పుట్టినప్పుడు లేదనుకోండి, వాళ్ళకి మళ్ళీ మనం జుట్టు తెప్పించలేం. ఏదన్నా చేయండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడి నుంచైనా బాడీ హెయిర్ తీసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే, కానీ ఆ హెయిర్లో మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి హెయిర్ని మళ్ళీ తెప్పించలేము.